నమస్తే అండి. నా పేరు దివ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ సీక్రెట్ ఫ్లేవర్స్. ఈరోజైతే మీకు చాలా చాలా తక్కువ టైంలో అయిపోయే 2 రెసిపీస్ చేసి చూపించబోతున్నానండి. ఒకటి పులిహోర, ఇంకొకటి పరమాన్నం. ఈ వరలక్ష్మి పూజ రోజైతే చాలా పనులు ఉంటాయి కదండి. మరి ఆ రోజు ఎక్కువగా హడావిడి లేకుండాను చాలా సింపుల్గా ఈజీగా అయిపోద్దండి ఈ రెసిపీ. మ్యాక్సిమం ఒక 30 to 40 మినిట్స్లో అయిపోద్ది అనమాట. స్పెషల్లీ ఇది వర్కింగ్ ఉమెన్స్కి అయితే చాలా యూజ్ అవుతుంది. మరి సింపుల్గా అయిపోవడమే కాకుండా కాస్త మంచి టేస్ట్తో కూడా అవ్వాలి కదా. సో మరి ఈ రెసిపీని ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే కంప్లీట్గా చూసేయండి. ఈ వీడియోని ఎక్కడ కూడాను స్కిప్ చేయకుండా చూడండి. మీకు స్టెప్ వైజ్ అన్నీ ఉంటాయన్నమాట. ఏ ప్రాసెస్లో చేసుకుంటే తొందరగా అయిపోతాయి అనేది చూపిస్తున్నాను. మరి వీడియో చూసే ముందు మర్చిపోకుండా ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసి ఫస్ట్ అయితే కడిగేసి పెట్టుకోవాలి. ఇలా కడిగేసుకోవాలి నీట్గాను. ఇప్పుడు ఇందులోని వేడి నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి. చింతపండు కొంచెం ములిగేటట్టు వేసుకోవాలన్నమాట. లేకపోతే ఎక్కడన్నా మళ్ళీ చింతపండు నానకపోతే మనకి పులిహోరకి చింతపండు పులుపు అనేది సరిపోదు. ఇక్కడ నేను 1 గ్లాస్ బియ్యం తీసుకుంటున్నాను. ఇదే బియ్యంతో 3 వంతులు నేను పులిహోర చేస్తాను, ఇంకా 1 వంతు పరమాన్నం చేస్తాను. సో ఈ 1 గ్లాస్ బియ్యాన్ని కూడా కుక్కర్లోని డైరెక్ట్గా ఫస్ట్ అయితే అన్నం వండేసుకోవాలి. ఈ బియ్యాన్ని ఫస్ట్ ఒకసారి కడిగేసుకుందాం. బియ్యం కడిగేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోని 2.5 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి. 1 గ్లాస్ బియ్యంకి 1 గ్లాస్ బియ్యంకి 2.5 గ్లాసులు నీళ్ళు. బియ్యం నార్మల్గా మనం అన్నం అయితే ఎలా వండుకుంటామో సేమ్ అలాగే వండుకోవాలి. ఇప్పుడు కుక్కర్ని పెట్టేసుకొని 3 లేదా 4 విజిల్స్ ఉంచితే అన్నం ఉడికిపోతుంది. లేదు అంటే కుక్కర్ మూత టైట్ అయిపోతుంది కదా, అప్పుడు సిమ్లో పెట్టేసుకొని 3 మినిట్స్ ఉంచామనుకోండి లో ఫ్లేమ్లోని, అప్పుడు కూడా అన్నం ఉడికిపోతుంది. ఈ 2 ప్రాసెస్లోని మీరు ఏది ఫాలో అయినా కానీ సరిపోతుంది. లేదా ఈ 2 కాదు, డైరెక్ట్గా మీరు అత్తేసరాన్ని వండుకుంటారు కదా కొంతమంది, వేరేగా తప్పాడిలో కానీ ఎందులో అయినా అలా వండుకున్నా పర్వాలేదు. నార్మల్గా అన్నం అయితే మనం రెగ్యులర్ ప్రాసెస్లో ఎలా వండుకుంటామో అదే ప్రాసెస్లో వండుకోవాలి. అన్నం అయితే ఉడికిపోయింది. ఇప్పుడు చూద్దాం. అన్నం 3 వంతులు మనం పులిహోరకి ఇంకా 1 వంతు పరమాన్నం చేసుకోవడానికి అని చెప్పాను కదా. ఇప్పుడు ఒక గిన్నెలోకి పరమాన్నంకి ఎంత కావాలో రైస్ వేసేసుకుంటాం. పరమాన్నంకి అన్నం గిన్నెలో వేసేస్తున్నాను. పులిహోర పోపు కుక్కర్లో ఇలాగే వేసేసుకుంటాను అనమాట. వేరే కంచంలో వేయడం లేదు. పరమాన్నం మనం పెట్టుకునే లోపు ఈ అన్నం కూడా కొంచెం చల్లారుతుంది. అప్పుడు దీన్ని పోపు వేసుకోవచ్చు. అన్నం ఇలా వేడిగా ఉండేటప్పుడే కొంచెం ఇలా మెదిపేసుకుంటే పరమాన్నంకి మనకి మెత్తగా ఉంటుంది అనమాట. డైరెక్ట్గా కానీ పాలు వేసేసుకుంటే గింజలు గింజల్లాగా ఉండిపోతుంది, మెతుక్క. అలా కాకుండా ముందే ఇలా చేసుకుంటే కొంచెం ముద్దలాగా వస్తుంది. మరీ ఎక్కువగా వద్దు, లైట్గా 1 గింజ 2-3 ముక్కలు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే 2 కప్పులు పాలు కూడా వేసేస్తున్నాను. అన్నీ ఒకసారి వేసేసుకొని అప్పుడు స్టవ్ మీద పెట్టుకుంటే ఇది మరుగుతూ ఉంటుంది. అన్నంకి పాలు ఇంకా పంచదార బాగా పడతాయి. ఇవి మరిగే లోపు మనం పులిహోర కూడా పోపు వేసేసుకోవచ్చు. పంచదార ఇది 40 to 50 గ్రామ్స్ ఉంటుంది అంతే, దానికి మించి ఎక్కువ వేయట్లేదు. అన్నీ పాలు ఇంకా పంచదార వేసేసుకున్నాం కదా, అన్నం ఎక్కడ కూడా ఉండలు. మనం ఇలా కొంచెం మెదుపుకున్నాం కదా, అందువల్ల కొంచెం ఇలా ఉంటుంది. సో అలా కాకుండా మనం కొంచెం ఇలా మెదిపేసుకుంటే దేనికవి విడిపోతాయి సపరేట్గా. పరమాన్నంకి పెట్టేస్తున్నాను, ఇది ఉడుకుతూ ఉంటుంది ఇంతలోనే. ఇప్పుడు పులిహోర పోపు కూడా వేసేసుకుందాం. ముందుకైతే కళాయి పెట్టుకొని కళాయి బాగా వేడెక్కనివ్వాలి. కళాయి వేడెక్కింది. కళాయి వేడెక్కాక ఇందులో ఒక 30 ml కుకింగ్ ఆయిల్ వేస్తున్నాను.
ఈ ఆయిల్కి బదులుగా మీరు మీకు నచ్చిన ఆయిల్, నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఆయిల్ కొంచెం వేడవుతుంది కదా, వేడెక్కినప్పుడు ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఒక 5 సెకండ్స్ అయ్యాక శనగపప్పు 3 స్పూన్లు, ఇంకా పల్లీలు కూడా ఒక 3 to 4 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. మినప్పప్పు 2 స్పూన్స్. పప్పులన్నీ ఇలా ఫ్రై చేసేటప్పుడు మరీ ఎక్కువ ఫ్లేమ్లో కాకుండాను లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం మంచిగా వేయించుకోవాలన్నమాట. లేకపోతే ఓవర్గా ఫ్రై అయిపోతే తినడానికి బాగోదు, లైట్గా చేదు వచ్చేస్తుంది. ఇవన్నీ హాఫ్ అయితే ఫ్రై అయిపోయి ఇప్పుడు ఈ స్టేజ్లోని 5 పచ్చిమిరపకాయలు, 5 ఎండుమిరపకాయలు, ఇంకా కరివేపాకును కూడా వేసేయాలి. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఇంకా ఈ కరివేపాకు అనేది ఎక్కువ ఫ్రై అవ్వకూడదు అన్నమాట. లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడే ఇందులో కొంచెం ఇంగువను కూడా వేసేద్దాం. ఒక 3 to 4 పించెస్ అంతే. పసుపు హాఫ్ స్పూన్. ఇవన్నీ కూడా ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు ఇవన్నీ కంప్లీట్గా ఫ్రై అయిపోయి సో ఇందులో ఇప్పుడు మనం చింతపండు పులుసు తీసి ఉంచుకున్నాం కదా, అది వేసేయాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ తీసి ఉంచాను, ఇది వేసేస్తున్నాను. ఇలా వేసేసుకోవాలన్నమాట పోపులోనే. అందుకనేసి మీకు చింతపండు పలుపు ముందే తీసి ఉంచుకోవాలని చూపిస్తాను. చింతపండు పలుపు తీసుకుంటారు కదా, తీసుకునేటప్పుడు మరీ పల్చగా కాకుండా కొంచెం చిక్కగా తీసుకోండి. అలా తీసుకుంటే ఇలా ఫ్రై అయ్యేటప్పుడు ఎక్కువ టైం పట్టదు అన్నమాట, తొందరగా అయిపోతుంది. ఎక్కువ పల్చగా ఉంటే అది మళ్ళీ దగ్గరికి ముద్దలాగా అవ్వడానికి టైం పడుతుంది కాస్త. ఇలా చిక్కగా తీసుకుంటే మనకి ఒక 3 to 2 minutesలో అయిపోద్ది అంతే మ్యాక్సిమం. చూడండి ఆల్రెడీ అయిపోయింది. నేను వేసి 1 minute కూడా అవ్వలేదు ఇంకా. ఇప్పుడు మనం అన్నం ఆల్రెడీ ఉడికించి ఉంచుకున్నాం కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఫస్ట్ అయితే. ఇదిగోండి ఇప్పుడు స్టవ్ అయితే ఆన్లో ఉంది, ఆఫ్ చేసేద్దాం. ఇదిగోండి ఆఫ్ చేస్తాను. ఇప్పుడు ఇందులోనే డైరెక్ట్గా అన్నం వేసేద్దాం. పులిహోరలు ఇప్పటివరకు ఇంకా మనం ఉప్పు వేయలేదు కదా, ఉప్పు ఇప్పుడు వేస్తున్నాను. ఎంతైతే పడుతుందో ఇప్పుడే వేసేసుకుంటే బాగా పడుతుంది అన్నమాట. పులిహోర అంతా కలిపేసుకున్నాం ఇలాగా. ఇప్పుడు ఇందులోని కొంచెం మంచిగా ఇంకా ఫ్లేవర్ రావడానికి 2 స్పూన్ల ఆవాల నూనె వేసుకుందాం. ఇది ఆప్షనల్ అండి కంప్లీట్గా. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. కానీ ఆవాల నూనె వేస్తే మాత్రం పులిహోర టేస్ట్ చాలా బాగుంటుంది. మన ఆవాల పొడి వేస్తాం కదా, ఆవాల పొడి వేసినా కానీ లేకపోతే ఇలా ఆవాల నూనె వేసుకున్నా బాగుంటుంది. ఆవాల నూనె వేసాక ఒక్కసారి లైట్గా ఇలా పైన కలిపేసుకుంటే సరిపోతుంది. ఇది ఒక స్పెషల్ టేస్ట్ ఇస్తుంది అన్నమాట పులిహోరకి. నార్మల్గా మనం కొన్ని పులిహోరవి పొడులు అవి వేస్తుంటాం కదా, అలా చేసుకునే టైం లేదు అనేటప్పుడు సింపుల్గా చేసుకునే పులిహోరకైనా ఇలాగ 2 స్పూన్లు ఆవాల నూనె వేసుకుంటే చాలండి. ఒక స్పెషల్ టేస్ట్తో చాలా బాగుంటుంది పులిహోర. ఎప్పుడన్నా ఎవరన్నా ట్రై చేసి ఉంటే చెప్పండి. పులిహోర రెడీ. చూసారా చాలా సింపుల్గా అయిపోయింది కదా ఈ పులిహోర. మనం చేసుకునే సింపుల్ ఈ పులిహోరకి ఒక స్పెషల్ టేస్ట్ ఉంటుంది. సో ఇలాంటి సింపుల్గా రెసిపీస్ చేసేసుకోండి. పులిహోర పోపు వేసుకునేలోపు పరవన్నం కూడా ఇలా ఉడికిపోయింది, దగ్గర పడిపోయింది కదా. ఫస్ట్ వెనక బర్నల్ మీద ఉంటుంది కదా, నేను ఇప్పుడు వీడియోకి ఇక్కడ ముందు బర్నల్కి తీసుకొని పెట్టాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో యాలక్కాయ పొడి వేసేద్దాం. కొంచెం ఇవ్వండి, 4-5 చిటికెళ్ళు అంతే. ఇప్పుడు పోపు గిన్నెలోనే కొంచెం ఒక 1 స్పూన్ నెయ్యి వేసుకొని మనకు నచ్చిన అన్ని డ్రై ఫ్రూట్స్, ఏ డ్రై ఫ్రూట్స్ నచ్చితే అవి వేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టామంటే
వెంటనే మాడిపోతాయి అన్నమాట. ఇంకా వేస్ట్ అయిపోతాయి. పరమాన్నంలో వేసినా కానీ అవి తినడానికి బాగోవు. ఇంకా కలర్ మారుతున్నాయి కదా లైట్గా, కిస్మిస్లు కూడా పొంగుతున్నాయి. సో ఇలా లైట్గా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని పరమాన్నంలో వేసేసుకుంటే పరమాన్నం కూడా రెడీ అయ్యాయి. ఇంకా పరమాన్నం కూడా రెడీ అయిపోయింది. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. చాలా తక్కువ టైంలో అయిపోద్దండి ఇది. మ్యాక్సిమం మీకు ఈ రెండు చేయడానికి ఒక 30 to 40 minutes మ్యాక్సిమం. దానికి మించి ఇంకా ఎక్స్ట్రా టైం ఏ మాత్రం కూడా పట్టదు. మరి నేను చూపించే ఈ సింపుల్ రెసిపీస్ ఈజీగా ఎలా చేసుకోవాలి తక్కువ టైంలో అని మీకు కానీ నచ్చితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీకు నెక్స్ట్ వీడియోస్ కూడా వస్తాయి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా మీకు నెక్స్ట్ వీడియోలని ఎటువంటి రెసిపీస్ కావాలి అనేది కామెంట్లో చెప్పండి.